ఇందిరా పార్క్ వద్ద నగర్ టీడీపీ కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా ఆధ్వర్యంలో జగన్ చెవులు చిల్లులు పడేలాగా మూత మోగిద్దామనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా సర్కారు అక్రమ కేసులు ఇరికించి జైలుకు పంపారని అన్నారు. ఈ అరెస్టుకు 2 రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాలలో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇకనైనా జగన్ మొండి వైఖరి మానుకొని చంద్రబాబును విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలరాజ్ గౌడ్, రాములు, చంద్రమోహన్, ప్రకాష్, శ్రీనివాస్, నర్సింగ్, రవి, సత్తన్న, యాదగిరి, సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. అరెస్టు ఖండిస్తూ ఆయన ప్రజాస్వామ్యయుతంగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణ తట్టుకోలేక, ఓర్వలేక కేవలం చంద్రబాబును అపరిచపాలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయ కక్షతో ఆయన్ని ఏ విధమైన విచారణ లేకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల మేము నిరసన వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా జరిగిన తప్పిదాన్ని తెలుసుకొని ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు పట్ల నిరసన తెలియజేస్తుంటే భారతదేశంలో అనేక నగరాల్లో, మైసూరు, చెన్నై, మెడ్రాస్ లాంటి నగరాల్లో, బెంగళూరు లాంటి నగరాల్లో నిరసన వాళ్ళు ఎగ్జిపడుతున్నా కూడా కనీసం కళ్ళు తెరవకుండా ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరించడం చాలా దారుణం. 7-10 వయసులో ఆయన తీసుకుపోయి అక్రమంగా నిర్బంధించి ఆయనకు బెయిల్ రాకుండా ఎన్నో కుటుంబాలు పడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వెంటనే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధిపతి అయిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నియంత్రణ లాంటి పరిపాలిస్తూ ఈ నియంత్రణ ఇంతకుముందు కూడా ఈడీ అమీన్, హిట్లర్ లాంటి ఎంతో మంది నియంత్రణ వచ్చి కాలకర్మంలో గడిచిపోయారు. వాళ్ళ ముందు పోలిస్తే నువ్వెంత. ఇలాంటి ఈ నియంత్రణ పథకం త్వరలోనే తగ్గి రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే ధీమాన్ని వ్యక్తం చేస్తూ ముందున్నదే ముసల పండుగ జగన్ అని హెచ్చరిస్తూ ఆ హిట్లర్కు అక్కడ ఉన్న మంగళగిరి ప్యాలెస్లో అతనికి వినిపించడానికి ఈనాడు నిజాన్ని తెలుసుకో, చెవులకు పట్టిన చుళ్ళను వదిలించుకోవాలి, వదిలించుకోలేగా ఈనాడు రాష్ట్రం, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి తెలుగు ప్రజలందరూ కూడా మూత మోపిద్దామనే నిరసన కార్యక్రమం చేపట్టి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదర కార్యకర్తలకు, సోదర అభిమానులకు, తెలుగుదేశం నాయకులందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మా నిరసన తెలియజేస్తామని హెచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తగడునే పతనం ప్రారంభమని ఇది అంతమని చెప్పి హెచ్చరిస్తుంది.